హలో. హలో. నమస్కారం అన్న, ప్రసాద్ గారా? నమస్తే అండి. నమస్తే అండి. నేను సీమకృష్ణ అన్న, స్టూడెంట్ లీడరు. ఉమ్, అదే మొన్న మీది 99 ఛానల్లో డిబేట్ చూశాను. ఉమ్, మీరంతా బాగుంది, మీ ఇంటర్వ్యూస్ అన్ని చూస్తుంటాను ఐ డ్రీమ్స్ లో. థ్యాంక్ యూ సార్. అన్ని బాగున్నాయి అన్న. మొన్న మాట్లాడింది నాకు చాలా బాధేసింది. ఏంది? అదే పల్నాడు ఇష్యూ జరిగింది, తర్వాత ఈ రాయలసీమలో ఈ జిడ్డు అవునండి. మగాలు కక్షలు కార్పొరేటర్ అని చెప్పేసి మీరు మాట్లాడారు కదా. అవునండి, మీ ఊర్లో మీరు కొట్టుకుంటే ఏం లాభం చెప్పండి. అది కదా మాకు బాధపడింది. నేను అదో సమైక్య ఉద్యమం నుంచి ఉన్నాను. సమైక్య రాష్ట్రం విడిపోతున్నప్పటి నుంచి బాధపడుతున్న మొదటి వ్యక్తిని నేను. అన్న, ఏం చేయాలి? అప్పుడు ఎక్కడ ఉన్నారు మీ పల్నాడు పౌరుషాలు, రాయలసీమ పౌరుషాలు? ఎవరు? పల్నాడు గురించి నాకు తెలియదు అన్న. రాయలసీమ గురించి నేను ఇదే చెప్పండి. ఇదే సమైక్యాంధ్ర ఉద్యమం ఉన్నప్పుడు ఉమ్, యూనివర్సిటీలో ఉన్నాము. పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగాయి. అసలు అనంతపురం కానీ, కడప కానీ, కర్నూలు కానీ, చిత్తూరులో కానీ పెద్ద ఎత్తున జరిగాయి. మిగతా జిల్లాలో జరిగాయో తెలియదు కానీ ఇక్కడ భారీ ఎత్తున జరగదు జరిగాయి. కదా అన్న. మీకు మళ్ళీ చెప్తున్నాను, 2 జిల్లా చిత్తూరు, మళ్ళీ రాయలసీమ నాకు ఇక్కడ 3 స్టేట్ డివైడ్ అయితే 3 స్టేట్లు చేయాలి అని చెప్పేసి ఒక ప్రతిపాదన కూడా తెచ్చారు ఇక్కడ రాయలసీమ ఉద్యమకారులందరూ. అదే కదా మనకేం కావాలో అసలు విషయం కాకుండా వేరే వేరే ప్రతిపాదనతో అసలు విషయం డైల్యూట్ అన్న, చేసి. ఇప్పుడు తెలంగాణలో జరగవా, లేదంటే మన దేశంలో జరగవా, లేదంటే కోస్తాంధ్రలో జరగవా చిన్న చిన్న అల్లర్లు? మీరు ఒక ప్రాంతాన్ని, ఒక పేరు అంటే తప్పు లేదు కానీ ఒక ప్రాంతాన్ని మొత్తం మీరు మాట్లాడుతున్నారు, అది బాధేస్తుందన్న. ఇప్పుడు కుటుంబంలో ఒక తప్పు చేస్తారన్నా. నేను మళ్ళీ చెప్తాను, నీ మనోభావాలు గాయపరిస్తే క్షమించనే చెప్తాను. ఇప్పుడు కుటుంబంలో ఇప్పుడు ఒక 5 మంది ఉంటే ఒక తప్పు చేస్తారన్నా. మీరు మీ కుటుంబం ఊర్లోనే మొత్తం తప్పు చేసిందంటే అదే బాధాకరమైన విషయం. నాకు ఎంత బాధ వేస్తుందంటే మీ ఊర్లో మీరు కొట్టుకుంటున్నారు. అవును, మనం కొట్టుకోవాల్సింది ఏంటంటే మీ క్యాండిడేట్ ని గెలిపించుకోవడానికి మీరు ప్రయత్నించాలి. అవునన్నా. ఇప్పుడు తాడపత్రుల అల్లరు జరిగితే అసలు మీరు రాయలసీమ ప్రాంతాన్ని 2 కోట్ల ప్రజలను అవమానపరిచినట్లే కదా. నేను ఎందుకు అవమానపరిచినట్టు? ఎవరు ఎందుకు? తాడిపత్రులు ఎవడు? ఇప్పుడు మీరు తాడిపత్రి పక్కన తీయండినా మిగిలిన ఏరియాలో ఎందుకు జరగలేదు అది? అవునన్నా, ఇవి జరుగుతాయంటే ఇప్పుడు పల్నాడులో జరిగే, ఇక్కడ జరిగే అల్లర్లు ఎందుకు? అన్న నీకు మళ్ళీ చెప్తున్నాను అన్న మీకు మళ్ళీ చెప్తున్నా, మీలాంటి విజ్ఞానం ఉన్న దగ్గర జరగకూడదు. ఎందుకంటే మీ చుట్టుపక్కల 10 మంది మీరు ప్రభావితం చేసే అవసరంలో ఉండాలి మీరు. నేను నా తాడపత్రి కాదు, నేను కర్నూలులో ఉంటా. కర్నూలు ఉన్నప్పుడు నీకు తాడిపత్రి విషయం నీకెందుకన్నా? రాయలసీమ అని పేరు పెట్టారు కదా మీరు నీకెందుకు అని మాట్లాడితే మళ్ళీ వేరే విధంగా మాట్లాడాల్సి వస్తుంది. జాగ్రత్త. మీరు ఏదైనా చేసుకోండి. నేను ఇప్పుడు మీకు మర్యాద ఇచ్చా, ఆ మర్యాదను కాపాడుకోండి. నువ్వు ఏమేమి చేసుకో అంటే ఇంకా అది పద్ధతి కూడా కాదు. ఏం పర్లేదు, చంపేయండి, దరిద్రం. అది కాదన్నా, నేను రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతున్నా. తాడపత్రి ఇష్యూ ఎందుకంటే తాడపత్రి అంటే నేను మాట్లాడకపోయేవాడిని. పరిరక్షించండి, ముష్టి వేధవులు అవన్నీ నేను స్పేర్ చేయను. ఏది? రాష్ట్ర ప్రయోజనాలు పరిరక్షించిన వాడు ఎవరైనా నాకు శత్రువే. ఎవరన్నా అసలు మీరు ఒక్కటి గుర్తు పెట్టుకోండి, ఒక ప్రాంతాన్ని కించపరిచి మాట్లాడితే మాలాంటి ఉద్యమకారులు సహించే పరిస్థితి అయితే ఉండదు. ఎందుకంటే మాకు తెలుసు ఆ బాధ ఏంటో. నేను సిద్ధంగానే ఉన్నాను. ఏది? నమస్తే.